పార్టీ మారిన తర్వాత అక్కడ ఖైరతాబాద్ ప్రజల్లో ఎట్లాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుంది? మీరు తిరిగినప్పుడు మీరు మాట్లాడుతుంటారు కదా! లోకల్ లీడర్‌లతో వాళ్ళతో మాట్లాడినప్పుడు. చెప్తున్న పార్టీ ఫిరాయించిన తర్వాత ఎట్లాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుంది వాళ్ళ నుంచి? ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో కాదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో దానం నాగేందర్ అంటే అధికార పార్టీ, అవకాశవాది అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడ పోతుంటాడు. రన్నింగ్ మనిషి అని చెప్పి అందరూ తెలుసు. హ్మ్. ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి కూడా ఓడగొడతారు ఆయన. ఆయన మీద అంత కోపం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా స్టాండర్డ్‌గా ఉండడు. ఆయన అవకాశవాది. అవకాశం కొరకు ఎక్కడంటే అక్కడ పోతుంటాడు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా మా పార్టీ కష్టం మీద, మా పార్టీ బీఫామ్ మీద, మా కష్టం మీద గెలిచి మా పార్టీని ద్రోహం చేసిండు, మా కేసీఆర్ గారు ద్రోహం చేసిండని చెప్పేసి ప్రజలు కార్యకర్తలు ఫుల్ కోపంగా ఉన్నారు. కంపల్సరీ ఓడగొడతారు. దగ్గరుండి కష్టపడి ఆయనకెంత కష్టపడి గెలిపించారో అంతకు రెండింతలు కష్టపడి ఆయన ఓడగొట్టడానికి ఇప్పుడు మన సిద్ధంగా బై ఉన్నారు. ఎలక్షన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ ఇక్కడ ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశాలున్నాయా? ఎందుకంటే వాళ్ళు రూలింగ్‌లో ఉన్న పార్టీ ఎక్కడైనా సాధారణంగా రూలింగ్‌లో ఉన్న పార్టీలకి ఈ బై ఎలక్షన్స్ గెలవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఎట్లా పోరాటం చేస్తారు మీరు ఇప్పుడు ప్రతిపక్ష జూబ్లీహిల్స్ పార్టీగా? ఎలక్షన్ అనేది కొంత డిఫరెంట్. అక్కడ క్యాండిడేట్ కొంత ప్లస్ అయిపోయిండు. హ్మ్. అది అది ఉన్న వాస్తవం అయితే ఒప్పుకోవలసిన విషయమే. ముఖ్యంగా మీరు చెప్పినట్టు అధికార పార్టీ కాబట్టి అన్ని వ్యవస్థలు వాడుకుండు. పోలీస్ వ్యవస్థని, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థని, రౌడీజాన్ని, బూత్ క్యాప్చర్ చేయడం, డబ్బు కూడా విచ్చలవిడి డబ్బు ఖర్చు పెట్టిండు కాబట్టి గెలవడం జరిగింది. హ్మ్. అన్నీ కాడ అట్లే జరుగుతాయని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడు. మరి అక్కడ మన క్యాండిడేట్ కొంత నేను అన్నది గనుక కొంత మన పార్టీ అంతా ఎంత ప్రయత్నం చేసినా కూడా కొద్దిగా ఇబ్బందయింది. క్యాండిడేట్ అక్కడ ప్లస్ అయింది. వ్యవస్థలు వాడుకుండు రేవంత్ రెడ్డి గారు. హ్మ్. రేవంత్ రెడ్డి గారు కూడా అది చావో రేవో లెక్కలో ఉండే పరిస్థితి. ఎందుకంటే అందరూ ఏమన్నారంటే ఒకవేళ ఆడు ఓడిపోతే ముఖ్యమంత్రి పదవి పోతున్న స్థాయికి మా టాపిక్ వచ్చింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 7, 8 మీటింగ్‌లు పెట్టేసి కుల సంఘాలతో మీటింగ్ ఇచ్చి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత కింది స్థాయికొచ్చి అన్ని మీటింగ్‌లు పెట్టిన సందర్భం లేదు. సరే ఏదైనా ఎలక్షన్ వస్తే ఒక మీటింగ్ పెడతారు. బహిరంగ సభ పెట్టి వెళ్ళిపోతుంటారు. ఆ! కానీ 7, 8 మీటింగ్‌లు పెట్టేసి కుల సంఘాలతో మాట్లాడి ముఖ్య నాయకులు ఇళ్ళలోకి పోయి చాయలు తాగి ఏదో కష్టాలు పడ్డాడు. డబ్బు ఖర్చు పెట్టిండు. వ్యవస్థను వాడుకొని గెలిచిండు. హ్మ్. అన్నీ కాడ అది వర్కౌట్ అయితదని కాదు. అది పూర్తి స్లమ్ము. పేరుకే జూబ్లీహిల్స్ గాని జూబ్లీహిల్స్ ఉండదు. అంతా కంప్లీట్ స్లమ్ 99% స్లమ్ ఉంటది కాబట్టి అక్కడ వర్కౌట్ అయింది. ఈడ ఖైరతాబాద్ కాన్సెప్ట్ అట్లా కాదు.